హాయ్ ఫ్రెండ్స్, జర్నీ ఆఫ్ ది యూనివర్స్ సిరీస్లో భాగంగా మనం విశ్వం పుట్టుక, ఈ భూమి ఎలా ఏర్పడింది, మొట్టమొదటి జీవి ఎలా ఆవిర్భవించింది, మనిషి ఎలా ఏర్పడ్డాడు, ఆది మానవుల జీవనం ఎలా సాగింది అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో అప్పటి వరకు ఇతర జీవుల్లాగానే వేటాడుతూ బ్రతికిన మనిషి ఎలా ఇతర జీవుల నుండి వేరుపడ్డాడు, నాగరికతలు ఎలా ఏర్పడ్డాయి, దానికి దారితీసిన కారణాలేమిటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇంతకు ముందు వీడియోలలో చాలామంది మనకిప్పుడు 2020 సంవత్సరం నడుస్తుంటే 5000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం అని ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగారు. దాని గురించి సింపుల్గా తెలుసుకుందాం. దీనికి మనం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పుకుంటాం. అంటే క్రీస్తు పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని అర్థం. ఇంగ్లీష్లో బీసీ మరియు ఏడి అని చెప్తారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఎన్నో డొమిని. అయితే చాలామంది ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని, అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత అనుకుంటారు. కానీ అది కాదు. క్రీస్తు పుట్టక ముందు వరకు ఉండే సంవత్సరాలని వెనక్కి లెక్కిస్తారు. అంటే 100, 99, 98 అలా. క్రీస్తు పుట్టిన తర్వాత నుండి ముందుకు లెక్కేస్తారు. ఉదాహరణకి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టక ముందు 5000 సంవత్సరాలు ప్లస్ క్రీస్తు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు గడిచిన 2020 సంవత్సరాలు. అంటే ఇప్పటికీ 7020 సంవత్సరాలు అయినట్లు లెక్క. అలాగే 10,000 సంవత్సరాల క్రితం అనే దానిని 8000 బీసీ అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సిస్టమ్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా మారిపోయి ప్రపంచమంతా కూడా దీనినే ఫాలో అవుతుంది. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడిగా మారే ప్రక్రియలో కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్నే మలుపు తిప్పాయి. అలాంటి వాటిలో నిప్పు కనిపెట్టడం ఒకటైతే వ్యవసాయం చేయడం మరొకటి. అప్పటి వరకు 4-5 కలిసి వేటాడడం, ఒక గమ్యం అంటూ లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వలసలుగా వెళ్ళడం వంటివి చేసేవాడు. అలాంటిది 10,000 సంవత్సరాల క్రితం మనిషి మొదటిసారిగా వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. వ్యవసాయానికి అనువైన ప్రదేశాలు నదీ తీరాలు. నీరు పుష్కలంగా లభించడమే కాకుండా ఈ నదులు ఆ ప్రాంతాన్ని సారవంతంగా చేయడంతో ఆ ప్రాంతాలు వ్యవసాయానికి అనుగుణంగా మారాయి. అలా వ్యవసాయం నేర్చుకున్న తర్వాత ఇక వలసలు వెళ్ళడం సాధ్యం అవ్వదు కదా. పంట పండే వరకు అక్కడే ఉండాలి. కాబట్టి అక్కడే చిన్న నివాసాలు ఏర్పరచుకున్నారు. అలా నదుల పక్కన జనాభా పెరగడం మొదలైంది. ఈ విధంగా సివిలైజేషన్ అంటే నాగరికత మొదలైంది. ఈ ప్రపంచంలో ఏర్పడిన నాగరికతలన్నీ నదుల పక్కన ఏర్పడినవే. అలా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇరాక్ దేశం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రవహించేటువంటి టైగ్రస్, యూఫ్రటీస్ అనే 2 నదుల మధ్య మొట్టమొదటి సివిలైజేషన్ మొదలైంది. అదే మెసపటోమియా సివిలైజేషన్. మెసపటోమియా అంటే నదుల మధ్యలో ఉన్న భూభాగం అని అర్థం. అప్పటిలో జనాభా తక్కువగా ఉండడంతో ఒక్కసారి పంట వేస్తే చాలామందికి చాలా కాలం పాటు వచ్చేది. దానితో అందరూ వ్యవసాయం చేయవలసిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ప్రజలకి చాలా టైం దొరికేది. ఆ ఖాళీ టైంలో కొత్త విషయాలు నేర్చుకోవడం, పనిముట్లు తయారు చేయడం, కుండలు తయారు చేయడం, ఇలా వ్యవసాయం మాత్రమే కాకుండా కొత్త వృత్తులు పుట్టుకొచ్చాయి. ఎన్ని ఉన్నా కానీ ఆ రోజుల్లో పండిన పంటే అసలైన సంపద. కాబట్టి అది పాడవకుండా అందరి పంటను ఒక చోట భద్రపరచడం, ఎవరెవరు ఎంత పంట తెచ్చారు అనేది ట్రాక్ చేయడానికి రాయడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో మెత్తగా ఉన్న బంకమట్టి మీద పుల్లతో గుచ్చుతూ రాసేవారు. ఇలా మొట్టమొదటిసారిగా రాతను కనిపెట్టింది కూడా ఈ మెసపటోమియన్లే. ఈ విధంగా వీళ్ళు క్యూనిఫామ్ అనే ఒక వ్రాత పద్ధతిని డెవలప్ చేశారు. ఇలా భద్రపరిచిన పంటను రక్షించడానికి ఒక ఆర్మీ, వీటన్నిటినీ సక్రమంగా మెయింటైన్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేషన్, పాలించడానికి నాయకులు, ఇలా ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చాయి. తరువాత మనిషి మెల్లగా జంతువులను మచ్చిక చేసుకుని వాటి పెంపకం మొదలుపెట్టాడు. అప్పటి వరకు సొంతంగా పొలం దున్నేవాడు. ఆ తర్వాత జంతువులతో ఆ పని సులభం అయింది. ఈ విధంగా ఎక్కడికక్కడ మనిషి తన పనిని సులభతరం చేసుకుంటూ ముందుకు సాగేవాడు. ఇప్పటి వరకు మనిషి మచ్చిక చేసుకున్న జంతువులన్నిటిలో మనిషి నాగరికతను, అభివృద్ధిని పరుగులు పెట్టించిన జంతువు ఏదైనా ఉంది అంటే అది గుర్రం. మానవ చరిత్రలో గుర్రాలు చాలా ప్రభావాన్ని చూపించాయి. అప్పటి వరకు ఎంత దూరమైనా నడిచి వెళ్లే వ్యక్తి వేగంగా చేరుకోవడంలో కానీ, యుద్ధాలలో కానీ గుర్రాల పాత్ర చాలా కనపడుతుంది. అంతేకాదు, చక్రాన్ని కనిపెట్టింది కూడా ఈ మెసపటోమియన్లే అని చరిత్రకారుల అభిప్రాయం. ఇవే కాదు, సమయాన్ని లెక్కించడం, రాయడం, అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడం, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా మెసపటోమియన్ల కాలంలోనే మొదలయ్యాయి. ఈ విధంగా నదుల పక్క జనాభా పెరిగే కొద్దీ అవి నగరాలుగా మారాయి. అలా 6000 సంవత్సరాల క్రితమే మెసపటోమియాలో ఉరుక్, బాబిలోన్, అక్కడ్, అసూర్ వంటి సిటీలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన నగరాల్లో కూడా సరిహద్దుల గురించి గొడవలు, యుద్ధాలు కూడా జరిగేవి. ఒక పక్క మెసపటోమియా నాగరికత అభివృద్ధి చెందుతూ ఉండగా, మరొక పక్క సుమారుగా 7000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో నైల్ నది పక్కన ఈజిప్ట్ సివిలైజేషన్ మొదలైంది.
దాదాపుగా ఇక్కడ కూడా మెసపటోమియాలో లాగానే నాగరికత మొదలై అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ రాజులు చనిపోయిన తర్వాత దేవుళ్ళుగా మారతారని అక్కడి వాళ్ళ నమ్మకం. ఆ శరీరం పాడవకుండా ఉండడం కోసం మమ్మిఫికేషన్ చేసి పెద్ద పెద్ద పిరమిడ్లను నిర్మించి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కోసమని ఆ రాజుగారికి కావలసిన ఆహారం, నీరు, బంగారు ఆభరణాలు వంటి వస్తువులను బ్రతికున్నప్పుడు ఆ రాజు వాడినవి, చివరికి పెంపుడు జంతువులు వీటన్నిటిని పెట్టి సమాధి చేసేవారు. ఎటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అంత పెద్ద పిరమిడ్లను నిర్మించడం, అవి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు నిలిచి ఉండడం నిజంగా ఒక అద్భుతం. ఈ ఈజిప్ట్ సివిలైజేషన్తో పాటుగానే మరోవైపు ఒక గొప్ప సివిలైజేషన్ మొదలైంది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు ఇండియా మరియు పాకిస్తాన్లో ప్రవహిస్తున్న ఇండస్ నది పక్కనే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొదలైంది. ఈ ఇండస్ నదిని సింధు నది అని, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని సింధు నాగరికత అని కూడా అంటారు. ఇంతకు ముందు ఏర్పడిన మెసపటోమియా, ఈజిప్ట్ కన్నా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకా పెద్దది. ఈ నది పక్కనే ఉన్న మొహంజోదారో, హరప్పా ప్రాంతాల్లో నాగరికత ఏర్పడింది. అప్పట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇదే. అన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రతి ఇంటికి కూడా బావి, మరుగుదొడ్లు, డ్రైనేజీ సిస్టమ్ వంటివన్నీ కూడా ఉండేవి. పెద్ద పెద్ద స్నానపు తొట్టెలు కానీ, ఇటుకలతో నిర్మాణం కానీ చూస్తే ఈ నాగరికత ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది. కాకపోతే కారణం తెలియదు కానీ ఇంత గొప్పగా ఉండే ఈ సివిలైజేషన్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత నాశనం అయిపోయింది. బహుశా ఇండస్ నది నుండి వచ్చిన వరదలు ఈ నగరాలను పాడు చేసి ఉండవచ్చని, అందుకే ఇక్కడి ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయి ఉంటారని చరిత్రకారుల అంచనా. ఒకవైపు ఈ 3 సివిలైజేషన్లు అభివృద్ధి చెందుతూ ఉంటే, మరొక వైపు చైనాలో ఎల్లో రివర్ పక్కన ఒక సెపరేట్ సివిలైజేషన్ మొదలైంది. అయితే మధ్యలో హిమాలయాలు అడ్డంగా ఉండిపోవడంతో దాదాపుగా అది ఒంటరిగానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా మాత్రం నాగరికత ఏర్పడిన మొదట్లో చాలా వెనకబడి ఉండేది. ఇప్పుడు మెక్సికో ఉన్న ప్రాంతంలో మాయా సివిలైజేషన్, ఆజ్టెక్, ఇంకా వంటి నాగరికతలు ఏర్పడ్డాయి. కాకపోతే వీళ్లకు చక్రం వాడకం, జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియకపోవడంతో వీళ్ళు కొంచెం వెనకబడ్డారు. కానీ వీళ్ళు మాయన్ క్యాలెండర్ ద్వారా కాలాన్ని లెక్కించడంలో కొంచెం యాక్యురేట్గానే ఉండేవారు. అన్ని నాగరికతల్లో మనం కామన్గా చూడగలిగేది ఏమిటంటే, ప్రజలు సూర్యుడు, నిప్పు, నీరు, మెరుపులు, గాలి వీటిని దేవుళ్ళుగా భావించి పూజించేవారు. మనం పూర్వం ఏ నాగరికతను తీసుకున్నా వాళ్ళ చరిత్రకు సంబంధించిన గుర్తుల్లో సూర్యుడు ఉండడం గమనించవచ్చు. పెద్ద పెద్ద వరదలు కానీ, తుఫాన్లు కానీ, మెరుపులు, అగ్ని ప్రమాదాలు ఏర్పడితే ఆయా దేవుళ్ళకి కోపం వచ్చిందని భావించేవారు. దానిలో భాగంగానే ప్రజలు కృతజ్ఞతగా పండిన పంటలో కొంత దేవుళ్ళకి సమర్పించే ఆచారాలు ఏర్పడ్డాయి. అప్పటి మనిషిలో తమ జీవనం గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే కోరిక బలంగా కనపడుతుంది. అందుకే ప్రతి నాగరికతలో కూడా వాళ్ళ జీవనానికి అద్దం పట్టేలా వాళ్ళు నిర్మించిన భవనాలు, శిల్పాలు, చిత్రాలు కనిపిస్తాయి. వాటి వల్లనే మనం అప్పటి చరిత్రను తెలుసుకోగలుగుతున్నాం. వీటన్నిటిని చూస్తుంటే ఆనాటి ప్రజలు కానీ, వాళ్ళ మేధస్సు కానీ ఈనాటి మనకి ఏమాత్రం తీసిపోదని అర్థమవుతుంది. కాకపోతే అన్ని వేల సంవత్సరాల పాటు విరాజిల్లిన కొన్ని నాగరికతలు కొన్ని కారణాలతో అంతరించిపోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి భయంకరమైన, నియంత్రించలేని వ్యాధుల వలన కానీ, యుద్ధాలు, కరువు, ప్రకృతి వైపరీత్యాలు ఇటువంటి కారణాల వల్లనే గొప్ప గొప్ప నాగరికతలు ఎన్నో నశించిపోయాయి. చివరగా ఏ వ్యవసాయం అయితే జంతువులాగా వేటాడి తినే మనిషిని ఒక మనిషిగా మార్చిందో, ఏ వ్యవసాయం అయితే ఒక నివాసం అంటూ లేకుండా వలసలుగా తిరిగే మనిషిని ఒక చోట స్థిరంగా నివాసంగా ఉండేలా చేసి ఒక కుటుంబం, ఇల్లు, గ్రామం, నాగరికత అంటూ అభివృద్ధి వైపుకు తీసుకువెళ్ళిందో, అలాంటి వ్యవసాయాన్ని ఈరోజు మనం చిన్నచూపు చూస్తున్నాం. అసలు మనిషి అభివృద్ధికి పునాది పడిందే వ్యవసాయంతో. అలాంటిది ఇప్పుడు ఆ అభివృద్ధి పేరు చెప్పి అదే పునాదిని నాశనం చేస్తున్నాం. ఒక్కసారి మనిషి చరిత్రలో వ్యవసాయం అనే ఒక్కదానిని పక్కకు తీసి చూస్తే, మనిషి ఇప్పటికీ కూడా ఆకులు, జంతువుల చర్మాలు కప్పుకుంటూ, పళ్ళు దుంపలు తింటూ లేదా వేటాడుతూ ఒక నాగరికత అంటూ లేకుండా తిరుగుతూ ఉండేవాడేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ సిరీస్లో విశ్వం పుట్టుక నుండి నాగరికతలు ఏర్పడడం వరకు తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ముందు వీడియోస్ని చూడకపోతే వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా ఇక్కడ ఉన్న ఐ బటన్ మీద క్లిక్ చేసి కూడా ఆ వీడియోస్ని చూడవచ్చు. అలాగే ఈ జర్నీ ఆఫ్ ది యూనివర్స్లో తర్వాత అప్లోడ్ చేయబోయే వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.